హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అసలు సంవత్సరానికి ఒక్కరోజే తెరుచుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మనం తరచూ వెళ్ళే టెంపుల్స్‌లో ఎప్పుడు తూర్పు గుమ్మం నుంచే వెళ్తాం అనమాట. ఈ వైకుంఠ ఏకాదశిని మాత్రం ఉత్తర దిక్కున ఉన్న ద్వారం నుంచే వెళ్ళాలి. మనకు ఒక్క సంవత్సర కాలం దేవతలకు ఒక్క రోజుతో సమానం అనమాట. దక్షిణాయనం వారికి రాత్రి కాలం అయితే ఉత్తరాయణం మనకి పగటి కాలం అనమాట. సరిగ్గా వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే ఇది దేవతలకు బ్రహ్మముహూర్తం అన్నమాట. నిద్ర లేచే ఈ పవిత్ర సమయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మకం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ గొల్లపూడి దగ్గర అండి. ఎగ్జాక్ట్‌గా రాయనపాడి జంక్షన్ దగ్గర యూటర్న్ తీసుకొని వస్తే లెఫ్ట్ సైడ్‌లో ఎస్కేటి వసుధ అని ఉంటుంది. అక్కడ లెఫ్ట్ సైడ్ స్ట్రీట్‌లో అండి. అసలు ఈ టెంపుల్‌లో ఉన్న వేద బ్రాహ్మణులు అసలు ఎంత బాగా పూజ చేశారంటే మాటల్లో చెప్పలేను నేను. చూస్తున్నారు కదా, అలంకారం ఎంత బాగా చేశారో స్వామివారిని. నేను వెళ్ళేసరికి బంగారు పుష్పాలతో పూజ చేశారండి. ఇంకా నలుగురు వేద బ్రాహ్మణులు మంత్రాలతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వచనం చేశారు. ఆ బ్రాహ్మణులు మంత్రాలతో ఎలా ఆశీర్వచనం చేశారో ఫుల్ వీడియో పెట్టాను, చూసేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.